So first standard form of ellipse. Standard form of ellipse. సో ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ అంటే ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎలిప్స్ కనుక్కుంటాం. ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎలిప్స్, ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా ఉంటాయంటే మనకు ఎలా ఉంటుందంటే మనకు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఎక్స్కి సంబంధించిన కోఆర్డినేట్ ఏ. ఇక్కడ ఏ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి ఎలిప్ అనేది ఎలా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఇది ఎలిప్. ఈ స్టార్టింగ్లో దాన్ని ఏమని చెప్తామంటే సెంటర్ అంట. ఏమని చెప్తామంటే సెంటర్. ద ఫస్ట్ వన్ ఈజ్ సెంటర్, సి అండ్ టీ అని. సో అక్కడ మనం వర్టెక్స్ అని చెప్తాం, పారాబోలాలో వర్టెక్స్ అని చెప్తాం. ఇక్కడ ఏమని చెప్పాలంటే సెంటర్. సెంటర్ సి ఈక్వల్ టు దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై. సో ఇచ్చింది స్మాల్ లెటర్లోనే ఉంది కాబట్టి ఎక్స్ పక్కన ఏం వాల్యూస్ లేవు, వై పక్కన ఏం వాల్యూస్ లేవు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0, 0. ద సెంటర్ ఈక్వల్ టు 0, 0. అండ్ నెక్స్ట్ యాక్సిస్. This is nothing but major axis, minor axis. సో మేజర్ యాక్సిస్ అంటే వచ్చేసి సో ఈ ఎలిప్ అనేది దేని మీద ఉంది, ఎక్స్ యాక్సిస్. సో ఎలిప్ అనేది దేని మీద ఉంది అంటే మనకు ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఏ గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ y ఈక్వల్ టు 0. ఇది మనకు మెయిన్, y ఈక్వల్ టు 0. సో లెంత్, సో దీని లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో నథింగ్ బట్ 2a. ఇక్కడ ఏ స్క్వేర్ అనే టర్మ్ ఉంది కాబట్టి ఏ అంటే ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ. ఎన్ని ఏలు వస్తాయంటే 2a. ఓకే. నెక్స్ట్ మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ అంటే వై యాక్సిస్, దీనికి ఆపోజిట్. సో ఎక్స్ యాక్సిస్కి ఆపోజిట్ అనేది వై యాక్సిస్. వై యాక్సిస్ అంటే ఏమొస్తుందంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 0. సో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, దిస్ ఈ నథింగ్ బట్ 2b. సో మైనర్ అంటే చిన్నగానేది, ఇక్కడ చిన్నగానే టర్మ్ ఏది ఎంత అంటే మనకు b. ఇది నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్. దీన్ని ఏమని చెప్తామంటే వర్టిసెస్ అంట. కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్ ఏ డాష్. కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్, this is nothing but a equal to plus or minus a comma 0, plus or minus a comma 0. సో ఈ టర్మ్లు ఏమని చెప్తామంటే మనము వర్టిసెస్ అంటాం. దానికి కోఆర్డినేట్స్, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ ఉంది, అండ్ నెక్స్ట్ వై వాల్యూ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. that is eccentricity is nothing but e square equal to
1 మైనస్ ఇక్కడ పెద్ద వాల్యూ ఏ కాబట్టి ఏం చేస్తామంటే డినామినేటర్లో రాస్తాం b²/a². ఈ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ b²/a². ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మనకు మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఫోకస్. ఫోకస్ 4c అని చెప్తాంట. దట్ ఈజ్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఆర్డినేట్స్ రాసినప్పుడు పాయింట్ రాసినప్పుడు ఎక్స్ కామా వై అని రాసుకుంటాం. దిస్ ఈ నథింగ్ బట్ సో ఈ టర్మ్కి ఏం చేస్తామంటే ఈని ఎసెంట్రిసిటీని యాడ్ చేస్తాం ±AE, 0. నెక్స్ట్ 6th పాయింట్, ఇది మనకు ఫోకస్. ఎస్ 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 AE, 0 -AE, 0. నెక్స్ట్ equation of, so this is latus rectum. Equation of latus rectum. So nothing but x equal to ±AE. రెండు వస్తాయి ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5, 6, 7 ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఎక్స్ ఈక్వల్ టు ±A/E. సో డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ వస్తాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది M డాష్ డైరెక్ట్రిక్స్. సో ± అంటే రెండు వాల్యూస్ వస్తాయమ్మా. ఈ సైడ్ ఉండేది ప్లస్, ఈ సైడ్ ఉండేది మనకు నెగటివ్. నెక్స్ట్ 6, 7, 8ది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2b²/A. ఏ పెద్దది కాబట్టి A రాస్తాం. నార్మల్గా రేషనల్ నెంబర్ ఏమిటంటే డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉండాలి, 2b²/A. నెక్స్ట్ 9 డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్. డిస్టెన్స్ బిట్వీన్ 4c నథింగ్ బట్ 2AE. సో ఫోకస్ సంబంధించినది AE. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ nothing but 2A/E. So these are called the all parts of ellipse. సో మెయిన్గా మనకు ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ దట్ ఈస్ x² + y² = 1 వేర్ A ఈజ్ గ్రేటర్ దాన్ B అన్నప్పుడు సో మనకి ఎలా వస్తుంది అంటే ఎలిప్ అనేది ఎక్స్ యాక్సిస్, ఏ అనేది ఏ టర్మ్కి సంబంధించినది అంటే ఎక్స్ యాక్సిస్ సంబంధించిన టర్ము. నెక్స్ట్ కాబట్టి ఈ పారాబోలా ఈ ఎలిప్స్ అనేది దేని మీద ఉంటుందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. సో దీంట్లో మనకు ఫస్ట్ పాయింట్ ఏమంటే సెంటర్ అంటాం. సో సెంటర్ ఏమవుతుందంటే x, y = సో ఎక్స్ పక్కన ఏం వాల్యూస్ లేవు, y పక్కన ఏం వాల్యూస్ లేవు కాబట్టి సెంటర్ = 0, 0. అండ్ నెక్స్ట్ వన్ మేజర్ యాక్సిస్. The major axis is nothing but x axis.
సో ఎక్స్ యాక్సిస్ ఈ పారాబోలా ఎలిప్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా, ఏ పెద్దది కాబట్టి ఎక్స్కి సంబంధించిన వాల్యూ. సో y ఈక్వల్ టు 0. సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a అండ్ మైనర్ యాక్సిస్ అంటే దీనికి ఆపోజిట్ ఉండేది y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0. సో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ a, 0 ఈ పాయింట్లు ప్లస్ ఆర్ మైనస్ a, 0. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు E² ఈక్వల్ టు 1 మైనస్ b²/a². మనకున్న వాల్యూస్ ab. దీంట్లో ఏ పెద్దది కాబట్టి డినామినేటర్లో ఏ వాల్యూ రాస్తాం, స్క్వేర్ ఉంది కాబట్టి 1 మైనస్ b²/a². we need to find that e value. E is nothing but a root of 1 minus b²/a². next focus equal to that is x, y equal to plus or minus ae, 0. ఇక్కడ a ఉంది, e యాడ్ చేస్తాం, ae, 0. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ae. డైరెక్ట్రిక్స్ రాసినప్పుడు ఏం చేస్తామంటే డివిజన్ బై రాస్తాం, a/e. d అంటే డివిజన్ కాబట్టి a/e అని రాసుకుంటాం. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b²/a. డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోకస్ అంటే ఈ పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 2ae. ఇదొక ae, ఇదొక ae. టోటల్గా ఎన్ని aeలు అయితే 2ae. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఇది a/e, ఇది a/e. టోటల్గా ఎన్ని అవుతాయి అంటే మనకు 2 into a/e. సో దిస్ ఆర్ కాల్డ్ ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎలిప్స్ వెన్ a ఈజ్ గ్రేటర్ దాన్ b. సో నెక్స్ట్ వచ్చేసి మనం a ఈజ్ లెస్ దాన్ b అయితే కనుక్కుంటాం. సో ఫస్ట్ వన్ x²/a². x²/a² plus y²/b² is equal to 1. and here the condition is a is less than b. ఇక్కడ పెద్ద వాల్యూ ఏదంటే మనకు b. సో కాబట్టి ఎలిప్ అనేది దేని మీద ఉంటుంది అంటే y యాక్సిస్ మీద ఉంటుంది. This is x-axis and this is y-axis. So first this is a center. The center is nothing but, so x పక్కన ఏం వాల్యూస్ లేవు, y పక్కన ఏం వాల్యూస్ లేవు. The c equal to that is x, y equal to, so point representation కాబట్టి 0, 0. next major axis. ఇక్కడ మేజర్ యాక్సిస్ ఏమవుతుందంటే పెద్ద వాల్యూ ఏమంటే బీకి సంబంధించిన యాక్సిస్ ఏదంటే వై యాక్సిస్. దట్ ఈజ్ నథింగ్ బట్ వై యాక్సిస్ కాబట్టి ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ నథింగ్ బట్ ఏ దానికి సంబంధించిన టర్మ్ వై అనేది బీకి సంబంధించిన టర్మ్, దట్ ఈజ్ నథింగ్ బట్ 2b. నెక్స్ట్ థర్డ్ వన్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ అంటే ఏమవుతుందంటే y ఈక్వల్ టు 0. లెంత్, దీని లెంత్ ఎంత అవుతుందంటే 2a. ఫోర్త్ వర్టిసెస్, కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ a ఈక్వల్ టు దట్ ఈజ్ x, y ఈక్వల్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ b. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉంది, b వాల్యూ ఉన్నాయమ్మా. వైకి సంబంధించిన టర్మ్ ఏది అంటే మనకు b.
కాబట్టి 0, ప్లస్ ఆర్ మైనస్ బి అని రాస్తాం. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. సో నథింగ్ బట్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ పెద్ద వాల్యూ బి కాబట్టి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అని రాస్తాం. ఫ్రమ్ దట్ వి నీడ్ టు ఫైండ్ ద ఈ నథింగ్ బట్ 1 రూట్ ఆఫ్ we need to find that e. Next focus, nothing but s, that is nothing but small x comma small y is equal to, so what are the term 0 plus or minus be. So b ki e add chestam. Next equation of latus rectum. Nothing but y is equal to plus or minus be. ఈ టర్మ్ రాస్తాం ప్లస్ ఆర్ మైనస్ బిఈ. బి మీది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ బిఈ. దిస్ ఈజ్ ఎస్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాష్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. y equal to plus or minus b by e. Next length of latus rectum. That is nothing but 2a square by b. This is equal to LLR, length of latus rectum. So ఈ టర్మ్ ఏది లెంత్, దీని లెంత్ ఎంత ఉంటుంది 2b square by a. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకస్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకస్, ఇది బిఈ ఇది బిఈ. టోటల్గా ఎంత వస్తుంది అంటే మనకు 2BE. Distance between directrix. Nothing but 2b by e. సో డైరెక్ట్రిక్స్ అంటే డివిజన్, డి అనే టర్మ్ గుర్తుపెట్టుకుంటామమ్మా. కాబట్టి డివిజన్ b by e అని రాస్తాం. సో ఇవి మనకు. సో ఇక్కడ మనకు మెయిన్ కండిషన్ ఏమంటే x square by a square plus y square by b square is equal to 1 when a is less than b. సో ఏ లెస్ దాన్ బి అని ఇచ్చినప్పుడు బి అనేది పెద్దది కాబట్టి ఎలిప్ అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. రాసిన తర్వాత వాల్యూస్ కనుక్కుంటాం. సెంటర్, ద సెంటర్ ఈజ్ నథింగ్ బట్ 0, 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్. అండ్ వి ఫైండ్ ద మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్, సో ఆ ఎలిప్ అనేది దేని మీద ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉందా వై యాక్సిస్ మీద ఉందా. సో మెయిన్ ఇక్కడ వై యాక్సిస్ ఉందంటే వై యాక్సిస్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, వైకి సంబంధించిన టర్మ్ ఏదంటే బి కాబట్టి 2b. మైనర్ యాక్సిస్ ఆపోజిట్ రాసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ వై ఈక్వల్ టు 0, లెంత్ 2a. కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్ ఏ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు, సో వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, 0, ప్లస్ ఆర్ మైనస్ బి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, ఈ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ పెద్ద వాల్యూ ఏది అంటే మనకు బి కాబట్టి 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాస్తాం. ఫ్రమ్ దట్ ఈ నథింగ్ బట్ రూట్ ఆఫ్ అని రాస్తాం. ఫోకస్ నథింగ్ బట్ 0, ప్లస్ ఆర్ మైనస్ వర్టిసెస్కి ఈ యాడ్ చేస్తాం అంతే. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ అని రాస్తాం. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2a స్క్వేర్ బై బి. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకస్ అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్న డిస్టెన్స్, ఇది బిఈ ఇది బిఈ. టోటల్గా ఎన్ని వస్తాయంటే 2BE. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్, సో డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది, ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది. సో దీని డిస్టెన్స్ ఎంత ఉంటుంది 2b by e. టోటల్గా మనకు 11 పార్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ నీట్గా చూసుకుంటాం.